మీరు కోమాలో నుంచి బయటపడ్డప్పుడే సరిగ్గా మిమ్మల్ని జానకి ముట్టుకుంది. అదేదో జానకి మహత్యమని సాయిబాబా మహత్యంలా చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి నాకర్థమైంది చెప్పనా? ఈ జానకి ఎందుకో దేవాంశ్ శ్రవంతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వైదేహి దెయ్యంలా వచ్చిందని భయపెట్టి పెళ్లాపడానికి ప్రయత్నించింది, కుదరలేదు. తర్వాత దేవాంశ్కి ఏదో చెప్పాలని ప్రయత్నించింది. మీతో చెప్పిన పని కాకపోయేసరికి తను కూడా మేనకోడలని చెప్తే ఇద్దరిలో ఎవరు అసలైన వాళ్లో తెలియక పెళ్లి ఆపేస్తారేమో అని ఈ నాటకం మొదలుపెట్టింది. అంతే కదా జానకి? అసలు దేవాంశ్ శ్రవంతిని పెళ్లి చేసుకోవడం నీకెందుకు ఇష్టం లేదు? ఎందుకంటే జానకి ఈ కుటుంబానికి చెందింది కాబట్టి. ఈ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటోంది కాబట్టి. చిన్నప్పుడే మెడలో తాళిపడ్డా దేవాంశ్ వైదేహిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాళ్లే సంతోషంగా ఉండాలని కోరుకుంది జానకి. కాని ఈ శ్రవంతి వైదేహి ఏమైపోయినా పర్వాలేదు, దేవాంశ్తో నా పెళ్లి అయితే చాలని స్వార్థంతో ఆలోచిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజం, ఎవరిది నిజమైన బంధం? చెప్పు రాజా. ఎవరు నిజమైనా కాకపోయినా నా చెల్లెలు నన్ను వదిలి వెళ్లిపోయిందన్నది నిజం. తనకి ఒక ఆడబిడ్డ ఉందన్నది నిజం. ఈ ఇద్దరే కాదు, ఇంకో 20 మంది నీ చెల్లెలు కూతుని మామయ్య అని వచ్చినా కాదనలేను. ఎందుకంటే వచ్చిన వాళ్లలో నిజంగా నా మేనకోడలుంటే అనుమానంతో దూరం చేసుకోలేను కదా. అందుకే నిజ నిజాలేంటో తెలిసేదాకా ఎవ్వరినీ అనుమానించొద్దు కౌసల్య. ఇద్దరినీ ఒకేలా చూడండి. అయ్యగారు పైన ఏమైంది? పైకి రండి ఒకసారి. అయ్యగారు ఏమైందంటే చెప్తాను. రండి అయ్యగారు, రండి రండి. అయ్యగారు అయ్యగారు చూడండి. ఏమైందిరా? దేవాంశ్ ఏడి? మొత్తం చూశాను అమ్మగారు, ఎక్కడా లేడు. ఫోన్ చేయండి రా. అమ్మగారు ఫోన్ కూడా ఇక్కడే పడేశాడు. అమ్మగారు ఫోన్ ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? నా మనవడికి ఏమీ కాదు, నా మనవడికి ఏమీ కాదు. ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ముందు అందరూ పదండి, వెతుకుదాం. పదండి. దేవాంశ్, నాన్న దేవాంశ్. ఎందుకత్తయ్యా భయం? బయటికెళ్ళుంటాడులే, వచ్చేస్తాడు. గది మొత్తం అలా ఉంటే భయం ఎందుకంటావేంటే? మనిషి కనిపించకుండా పోతే కొంచెం కూడా కంగారు లేదు. పద కౌసల్య, పద. దేవాంశ్, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు,
అబ్బాయి గారు అంజీ నువ్వు వెళ్ళి బయట చూడరా. అలాగే అయ్యగారు. దేవా దేవా నాన్న ఎక్కడున్నాడు? ఇక్కడ కూడా లేడేంటి? ఎక్కడున్నాడు? ఎక్కడికమ్మా? నేను ఆయన చూసొస్తాను. ఇంత అర్ధరాత్రి పూటనా? పర్వాలేదు బామ్మగారు, మీరేం కంగారు పడకండి. సరే అమ్మా, జాగ్రత్త. నువ్వు అసలు నకిలీయో తెలీదు. ఇప్పుడు నువ్వు దేవాంశ్ను వెతుక్కుంటూ వెళ్ళకపోతే అసలైన నకిలీ అని అనుకుంటారు. నేను కూడా బావని వెతుకుతాను. అసలు ఈ జానకి మధ్యలో రాకపోయి ఉంటే అసలు ఈ బాధలు ఉండేవే కాదు కదా. సరే నువ్వు వెళ్ళు. ఆ హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. దేవాంశ్ కనిపించడం లేదని వెతకడానికి వైదేహి బయలుదేరింది. అది తిరిగి ఇంటికి రాకూడదు, చీకట్లోనే కలిసిపోవాలి. సరే మేడం. ఎందుకు తల్లి ఎన్ని పరీక్షలు పెడుతున్నావు? ఉన్న సమస్య నుంచే ఎలా బయటపడాలో తెలియడం లేదు అంటే ఇంకా ఊపిరాడకుండా చేస్తున్నావెందుకు? ఆయనకి చిన్న బాధ కలిగితేనే తట్టుకోలేను. అలాంటిది విషం జేబులో పెట్టుకుని తిరుగుతున్నా చూస్తూ ఊరుకున్నానంటే సమస్య ఎంత పెద్దదో తెలుసు కదా. అప్పటికీ కష్టపడి నేనే మేనకోడళ్ళని అబద్ధం చెప్పి మరీ పెళ్ళాపించాను. ఆయన ఎందుకు ఇలా చేశారు? ఎక్కడికెళ్లారు? ఏం చేస్తున్నారు? నా సమస్యకి ఎలాగూ పరిష్కారం చూపించడం లేదు. నేనే పోరాడుతున్నాను కదా. నా భర్త క్షేమంగా ఉండేలా చూడు తల్లి. ఆయన ఆచూకి తెలిసేలా చేయి. హలో హలో, ఎవరండి? ఇంటికి దగ్గరలో ఉన్న శ్రీనగర్ కాలనీ వద్ద దేవాంశ్ బాబుకి యాక్సిడెంట్ అయింది. హలో, ఎవరు మీరు?
ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? హలో 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 ఏమండి 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 ఏమండి